హలో స్టూడెంట్స్, మనం ఈరోజు అమెజాన్ క్లోన్ ఇన్ తెలుగు డే 2. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ డే మనం సింపుల్గా అప్లికేషన్ని ఇనిషియలైజ్ చేసాము. తర్వాత అప్లికేషన్ని రన్ చేసాము, npm run dev అని యూజ్ చేసి. సో మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. దిస్ ఈజ్ ఫెంటాస్టిక్. సో అయితే ఈరోజు అజెండా ఏంటంటే, ఫస్ట్ అసలు నెక్స్ట్ జేఎస్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్. ఆల్రెడీ రియాక్ట్ చేసి నేర్చుకున్నాము. ఆల్రెడీ రియాక్ట్ చేసి అనేది ఆల్రెడీ సూపర్ లైబ్రరీ. సో అలాంటప్పుడు నెక్స్ట్ జేఎస్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను చెప్పానో లేదా పక్క వాళ్ళు చెప్పారనో నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవడం కాదు, అసలు ఎందుకు నెక్స్ట్ జేఎస్ నేర్చుకుంటున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మేము నెక్స్ట్ జేఎస్ ప్రాజెక్ట్ చేసామంటారు. అయితే తను అడుగుతారు క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ రియాక్ట్ అనేది వెరీ పాపులర్, వెరీ చాలా చాలా ఫెంటాస్టిక్ లైబ్రరీ. అలాంటప్పుడు నెక్స్ట్ జేఎస్ ఎందుకు యూజ్ చేస్తున్నామని అడుగుతారు. అప్పుడు మనం ప్రాపర్గా రీజన్స్ చెప్పాలి. అదర్వైజ్ మనం ఏదో జస్ట్ యూట్యూబ్లో చూసి స్టెప్ బై స్టెప్ కాపీ పేస్ట్ చేసి నేర్చుకున్నామని అనుకుంటారు. సో దట్స్ వై వీ షుడ్ లెర్న్ ప్రాపర్లీ. ఓకే, ఇప్పుడు చెప్పండి, వాయిస్ క్లియర్గా ఉందా? ఎవరైతే లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు, మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళు, థ్యాంక్ యూ. సో అయితే నిన్న స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఓకే, నిన్న చేసింది మనం వర్క్ ఏంటి, సింపుల్గా ఫోల్డర్ క్రియేట్ చేసాము, నెక్స్ట్ జేఎస్ అప్లికేషన్ ఇనిషియలైజ్ చేసాము, దెన్ npm run devతో అప్లికేషన్ని రన్ చేసాము. అంతకుమించి ఏమీ చేయలేదు. జస్ట్ ఒకే ఒక సింపుల్ టెక్స్ట్ మాత్రం h1 ట్యాగ్ని మనం యాడ్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ డిడెంట్ డూ ఎనీథింగ్. సో అయితే ఇక్కడ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ చెప్పేసి మనం యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అన్న షార్ట్ వీడియోస్ చేయొచ్చు కదా, ఇంత లెంతీ అంటే మాకు చాలా కష్టంగా ఉంది అని అంటున్నారు. ఓకే, సో నేను లెంతీగా చేయడానికి రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఆన్సర్ కూడా షార్ట్గా చెప్పడం కష్టం, లెంతీగా చెప్పాల్సి వస్తుంది. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ మీ. సో ఎందుకంటే ఆల్రెడీ మీరు చూడండి, ఆల్రెడీ యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్యుటోరియల్స్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ 3 to 4 hours క్లోన్ చేయడం ఎవ్రీథింగ్ ఉన్నాయి. అయితే నేను వీటిని చూసే నేర్చుకున్నాను. అయితే ఆ నేర్చుకునే ప్రాసెస్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఇప్పుడు 3 hours 30 minutes ఉంది. సో ఇప్పుడు రియాక్ట్ చేసి నేర్చుకోకుండా, రియాక్ట్ చేసిన కాన్సెప్ట్స్ తెలియకుండా, నెక్స్ట్ జేస్లో కాన్సెప్ట్స్ తెలియకుండా బ్లైండ్గా ఇది చేస్తే అసలు మీనింగ్ ఉండదు. అంటే ఏదో జస్ట్ క్లోన్ అయిపోయిందన్న ఉంటుంది, కానీ సబ్జెక్ట్ మనకి రాదు. సో నేను ఇప్పుడు మనం చేస్తున్న ఈ అమెజాన్ క్లోన్లో ఏంటంటే, నేను జస్ట్ క్లోన్ చేయడం కాదు, మనం చేసిన ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నెక్స్ట్ జేస్ అంటే ఏంటి, రియాక్ట్ అంటే ఏంటి, అసలు రియాక్ట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ జేస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, దాంట్లో ఉన్న ప్రతిదీ మనం ఏదైతే రాస్తున్నామో దానికి సంబంధించి మళ్ళీ నేను ఆ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్ విల్ టేక్ టూ మచ్ టైం ఆబ్వియస్గా. ఇంకొకటి ఏంటంటే, నేను అంటే ఈ ప్లేలిస్ట్ కానీ లేకపోతే ఈ ట్రైనింగ్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంది మీకు జస్ట్ జాబ్ కోసం కాదు. ఓకే, జాబ్ కోసం అయితే జస్ట్ జాబ్ కోసమే మేము నేర్చుకుంటున్నాం అనుకుంటే దీస్ ట్యూటోరియల్స్ ఆర్ ఎనఫ్. మీరు టక ఇప్పుడు ఈ 3 hours 30 minutes ఉంది, ఈ 3 hours 30 minutes వీడియో మీరు వాచ్ చేస్తే ఈ నెక్స్ట్ జేస్ మొత్తం నేర్చేసుకుంటారా? క్లోన్ చేయడం పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ వస్తుందా అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ తన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి చాలా ఫాస్ట్గా చెప్పేస్తారు. ఆ క్లోనింగ్ అంతా అంటే దాదాపు ఒక 3 years ఉన్న పెద్ద ప్రాజెక్ట్ని 3 hours 30 minutes ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. నార్మల్గా కంపెనీలో మినిమం 3 months నుంచి 3 years పడుతుంది ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేయడానికి. సో అదంతా 3.5 hours చెప్పేస్తారు. దాంతో మనం ప్రతిదీ నేర్చుకునే అవకాశం ఉండదు. సో ఇప్పుడు నేను ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకొకటి ఏంటంటే, మీరు జస్ట్ అమెజాన్ క్లోన్ చేయడం వల్ల జాబ్లు వచ్చే రోజులు పోయాయి. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ, జస్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్ని క్లోన్ చేస్తే మార్కెట్లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీగా జాబ్స్ వస్తాయి. కానీ జాబ్ మార్కెట్లో ఆల్రెడీ రియాక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు, ఈ అమెజాన్ క్లోన్, స్విగ్గీ క్లోన్ రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది వస్తున్నారు ఎవ్రీ డే ఐఎమ్ టెలింగ్ యూ, కొన్ని వేల మంది మార్కెట్లోకి వచ్చేస్తున్నారు. జాబ్స్ మాత్రం లేవు. సో ఇప్పుడు నేను చెప్పే అమెజాన్ క్లోన్ అయినా మేము మొత్తం చేసేంత మాత్రం మీకు జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. మీరు ఇన్నోవేటివ్గా ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకొని రిఫరెన్స్గా తీసుకొని మీరు కొత్తగా ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ చేయాలి. సో దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సపోర్టు ఈ ప్రాసెస్లో దొరుకుతుంది. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు లాంగ్ వీడియోస్ పెట్టడానికి. ఓకే, ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు 10 minutes వీడియో చేసి దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేయాలంటే మినిమం 2 hours టైం పడుతుంది. ఓకే, ఎవరైనా ట్రైనర్కి మీరు ఏదైనా ఒక 10 minutes వీడియో ప్రాపర్గా కంటెంట్ యాడ్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఇవన్నీ చేయడానికి 2 hours పడుతుంది. నా దగ్గర అంత టైం లేదు. సో నాకున్న టైంని మ్యాక్సిమం ప్రొడక్టివిటీలోకి తీసుకురావాలంటే నాకున్న చాయిస్ ఇదే అనమాట, నాకున్న టైం డైరెక్ట్. సో నేను ఇంతవరకు 4 years నుంచి నేను ట్రైనింగ్స్ ఇస్తున్నా. యూట్యూబ్లో ఆల్మోస్ట్ 500 వీడియోస్ ఉంటాయి. నేను ఇంతవరకు ఏ వీడియోని కూడా ఎడిట్ చేయలేదు. ఓకే, వాట్ ఎవర్ ఐ రికార్డ్ రాగా అలాగే అప్లోడ్ చేస్తాను. అందుకే సబ్స్క్రైబర్స్ చాలా చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే ఇలా చూడడం ఎవరికి అంత ఓపిక ఉండదు. ఇట్స్ మీనింగ్లెస్. కాకపోతే నాకు టైం లేదు ప్రాపర్గా ఎడిట్ చేసి షార్ట్ వీడియోస్ చేయడానికి. అవి ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ మనం చేయడంలో పెద్దగా యూజ్ ఏం లేదని నా ఫీలింగ్. ఓకే, సో నాకు ఆన్సర్ వచ్చింది అనుకుంటా. బట్ మీకు షార్ట్ వీడియోస్ కావాలి స్టిల్ అనుకుంటే ఐఎమ్ సజెస్టింగ్ యూ జస్ట్ గో అండ్ లెర్న్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ జావా స్క్రిప్ట్. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి నేర్చుకుని చెప్తున్నాను, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, ఈ ప్లేలిస్ట్ చూసి నేను అర్థం చేసుకొని నేను ప్రాక్టీస్ చేసి అది ఇన్ డీటెయిల్గా సింప్లిఫై చేసి చెప్పడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. దట్స్ ద వన్ క్వశ్చన్. తర్వాత ఇంకొక స్టూడెంట్ అడిగారు, అంటే ప్రతిరోజు ఇలా అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చెప్పడానికి కుదరదు, బట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి చెప్పేస్తాం ముందే. అలా క్లోన్ చేయడం వల్ల మాకు ఏమైనా హెల్ప్ అవుతుందా? ఓకే, క్లోన్ని జస్ట్ ఇక్కడ యూట్యూబ్లో ఉన్న దాన్ని కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏం యూజ్ ఉండదు. కానీ ప్రాపర్గా అర్థం చేసుకొని ఆ ప్రాజెక్ట్ని కరెక్ట్గా క్లోన్ చేస్తే ఎస్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నార్మల్గా ఇండస్ట్రీలో ఫ్రెషర్స్కి జాబ్స్ తక్కువ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ మొత్తం ఆర్కిటెక్చర్ని, అసలు రీడక్స్ ఎలా వర్క్ అవుతుంది, అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, అసలు డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, ఇవన్నీ నేర్చుకోవాలి. జస్ట్ ఊరికే సర్వర్లెస్ యూస్ చేసి క్లోన్ చేయడం వల్ల కొంత హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను చేసేది ఏంటంటే కంప్లీట్గా ఒక ఆర్గనైజేషన్లో ఎలా అయితే బిల్డ్ చేస్తారో ఆ లెవెల్లో మీకు హెల్ప్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ అయిపోయింది. సో ఇంకొకటి రియాక్ట్ నేటివ్ ఎస్ మొబైల్స్ కోసమే. తర్వాత ఒక స్టూడెంట్ అడిగారు, అన్న ఎస్క్యూఎల్ బెటరా లేకపోతే మాంగోడిబి బెటరా? ఓకే, ఇప్పుడు ఎస్క్యూఎల్ బెటరా మాంగోడిబి బెటరా అని మీరు క్వశ్చన్ అడిగారంటే మీరు ఇప్పటివరకు అసలు ఎస్క్యూఎల్కి నో ఎస్క్యూఎల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలియదని నేను అనుకుంటా. ఎందుకంటే ఎస్క్యూఎల్ అనేది, చెప్పండి స్టూడెంట్స్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్? SQL is for structured query language. NoSQL means not only SQL. సో ఇక్కడ ఏంటంటే మనకు బిగినింగ్లో SQL డేటాబేస్ యూస్ చేసేవాళ్ళము, ఇప్పటికీ SQL డేటాబేస్ని యూస్ చేస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆ రిలేషన్షిప్ ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది లోగా ఉంటుంది. సో స్కేలింగ్కి కూడా ఇబ్బంది అవుతుంది. దట్స్ వై మనకు మోడర్న్ నీడ్స్ కోసం, ఓకే, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా అప్లికేషన్స్ రావడం వల్ల ఆ రిలేషన్స్ అనేవి అడ్డంకిగా మారాయి పర్ఫార్మెన్స్కి. దట్స్ వై కొత్త కొత్త డేటాబేస్ వచ్చాయన్నమాట. సో SQL డేటాబేస్ ఎంత ఇంపార్టెంట్, నో SQL డేటాబేసెస్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ఒక SQL డేటాబేస్ నేను సజెషన్ ఏంటంటే MySQL, NoSQL, అట్లీస్ట్ మాంగోడి మీకు నచ్చింది ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. ఇట్స్ ఓకే. So hopefully I covered all the important questions. ఇంకా నోట్ చేసి ఫైన్. సో ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్కి వద్దాం. ఓకే, సో మీరు కూడా ఏమైనా ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. నేను టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం నేను ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా ఆన్సర్ చేస్తాను, లేదంటే అట్లీస్ట్ క్లాస్లో కొన్ని విషయాలు డిస్కస్ కూడా చేస్తాను. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అసలు నెక్స్ట్ డేస్ ఎందుకు ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, ఎవరైనా చెప్పండి, వై వీ నీడ్ టు లెర్న్ Next.js ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్. ఓకే, ఆల్రెడీ మనం రియాక్ట్ చేసి నేర్చుకున్నాం కదా, మళ్ళీ Next.js నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? రియాక్ట్ జేఎస్లో లేనిదేంటి, Next.jsలో ఉన్నదేంటి? ప్రపంచంలో ఇన్ని ఫ్రేమ్వర్క్స్, ఇన్ని లైబ్రరీస్ ఉన్నాక మనం ఎందుకు Next.js నేర్చుకోవాలి అనేది క్వశ్చన్. క్విక్, SEO, okay, that is search engine optimization. Next one, router, okay, inbuilt routing, server side rendering. Okay, very good points. Okay, I will explain. సో ఇక్కడ మీరు ఎవరైనా, నేను సింపుల్గా చెప్తున్నా, మీకు జావా స్క్రిప్ట్ రాకపోతే
ఏం నేర్చుకోవడం కష్టం? జాస్లో రాకపోతే రియాక్ట్ జేఎస్ అనేది అర్థం కాదు. ఓకే, రియాక్ట్ జేఎస్ నేర్చుకోకుండా రియాక్ట్ జేఎస్ అసలు రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ అంటే ఏంటి, అట్లీస్ట్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, బేసిక్ హుక్స్ తెలియకుండా మనకి నెక్స్ట్ జేఎస్ అనేది నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే రియాక్ట్ జేఎస్ ఈజ్ అ లైబ్రరీ ఆన్ టాప్ ఆఫ్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ జేఎస్ అనేది కంప్లీట్గా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసింది కాదు. నెక్స్ట్ జేఎస్ ఈజ్ అ ఫ్రేమ్వర్క్ ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. వాట్ ఈస్ నెక్స్ట్ జేఎస్? చెప్పండి. నెక్స్ట్ జేఎస్ ఈజ్ అ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రియాక్ట్. ఫ్రేమ్వర్క్ ఆఫ్ రియాక్ట్ అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? రియాక్ట్ నేర్చుకోవాలి. రియాక్ట్ జేఎస్ నేర్చుకుని తీరాలి. ఓకే, సో ఈ ప్రాసెస్లో నేను ఒకవేళ మీరు కొంత మర్చిపోయినా నేను మళ్ళీ రివైజ్ చేస్తూ వెళ్దాం. సో అయితే ఎందుకు నెక్స్ట్ జేఎస్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది, అసలు రీజన్స్ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. బట్ మనం ఇప్పుడు క్లోన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి నేను రివైజ్ చేస్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రీడ్మీ ఫైల్ ఉందా? యా, సో చాలా ఉన్నాయి. కింద నేను స్పేస్ యూజ్ చేస్తా, తర్వాత డిలీట్ చేద్దాం. సో ద క్వశ్చన్ ఏంటంటే వై నెక్స్ట్ జేఎస్. ఓకే, వై నెక్స్ట్ జేఎస్. సో ఏమంటున్నారు మీరు? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ మీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే తెలుసా? లేదంటే తెలియని వాళ్ళు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. మీ అందరికీ తెలుసు అనుకోండి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దట్స్ వై ఎవ్రీవన్, డూ యూ నో వాట్ ఈస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్? ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫీచర్ ఇన్ నెక్స్ట్ జేఎస్. ఓకే, రాజశేఖర్ నో అన్నాడు. ఒక స్టూడెంట్ నో అన్నా ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఇంకా నాకు తప్పదు. ఓకే ఫైన్, ఈ మిగతా నాకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు చూడండి, మనం ఈ కామర్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ కామర్స్ అప్లికేషన్ సపోజ్ మనం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కావాలనుకోండి, సపోజ్ గూగుల్లోకి వెళ్తాం, రైట్? నార్మల్గా మనం చేసేది ఏంటి? సో గూగుల్ ఓపెన్ చేస్తాం. గూగుల్ డెలివరీ కాదు, google.com సంథింగ్ ఓపెన్ చేసి సపోజ్ మనకు ఐఫోన్స్ కావాలనుకోండి, ఏం చేస్తాం? ఐఫోన్స్ అనుకుంటా. సో ఐఫోన్ అని కొట్టగానే మనకి ఇక్కడ యాపిల్ అనే కంపెనీ వచ్చింది, తర్వాత ఫ్లిప్కార్ట్ వచ్చింది, అమెజాన్ అని వచ్చింది. ఇలా చాలా చాలా ఈ కామర్స్ అప్లికేషన్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవేళ మనం ఒక ఈ కామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేసాం అనుకున్నాం, విత్ ద హెల్ప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. సో రియాక్ట్ జేఎస్తో మనం బిల్డ్ చేసిన తర్వాత ఓకే, మన అప్లికేషన్ ఒకవేళ ఇలా అనుకుందాం. సో ఇప్పుడు మనం చేస్తున్నాం ఒక ఈ కామర్స్ అప్లికేషన్, అదేంటి? న్యాచురల్ ఫార్మ్స్ అని మన స్టూడెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మన స్టూడెంట్స్ అంటే ఇప్పుడు నాకు చెప్పలేదు వాళ్ళు నెక్స్ట్ జేఎస్ చేస్తారా, ఏం చేస్తారా అనేది వాళ్ళకే వదిలేశాను. సో పొరపాటున వాళ్ళు ఇది రియాక్ట్ జేఎస్ యూజ్ చేశారనుకుందాం. ఓకే, రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఏంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్, ఏదైనా ఈ కామర్స్ అప్లికేషన్ అనేది ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, కస్టమర్స్కి రీచ్ అవ్వాలి, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ న్యాచురల్ ఫార్మ్స్ అని, లేకపోతే నేను ఇప్పుడు ఇంకో న్యాచురల్ ఫార్మ్స్లో మనం వెజిటబుల్స్ అనుకున్నాం, యాపిల్, ఫ్రూట్స్, ఆరెంజెస్ అనుకున్నాం. ఓకే, ఆరెంజెస్ అని కొట్టాం అనుకున్నాం. సో ఏమొస్తుంది ఇక్కడ? ఫస్ట్ నార్మల్ నాకు తెలిసి బిగ్ బాస్కెట్, ఇంకేమో ఆన్లైన్. ఓకే, ఏమనాలి, నాకు సెర్చ్ చేయడం కూడా రావట్లేదు. ఆన్లైన్. ఓకే, ఆన్లైన్. ఓకే, ఏమొస్తుంది ఫస్ట్ చెప్పండి? బిగ్ బాస్కెట్, జియో మార్ట్, ఇలా కొన్ని అప్లికేషన్స్. ఓకే, ఈ మధ్య అమెజాన్లో కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అమ్ముతున్నారు కదా, ఫెంటాస్టిక్. సో ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ రిజల్ట్స్ వస్తున్నాయి, రైట్? ఇవన్నీ ఈ కామర్స్ అప్లికేషన్స్ అన్ని ఆల్రెడీ సర్వర్లో ఉన్నాయి, ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఆరెంజెస్ ఆన్లైన్ అంటే బిగ్ బాస్కెట్ వస్తుంది, జియో మార్ట్ వస్తుంది, ఇంకా అమెజాన్ వస్తుంది. అదే మనం బిల్డ్ చేసిన తర్వాత మనం కనుక రియాక్ట్ చేస్తూ కనుక బిల్డ్ చేస్తే ఓకే, మన అప్లికేషన్కి మనం ఏం రాస్తున్నాం? www.naturalforms.com అని ఒకళ్ళు ఇచ్చామనుకుందాం.
సో ఈ www.naturalforms.com అని ఎంటర్ చేస్తేనే మన అప్లికేషన్కి రీడైరెక్ట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, నేను జస్ట్ ఇప్పుడు ఆరెంజెస్ ఆన్లైన్ అని కొట్టగానే ఓకే నెక్స్ట్ January 12 తర్వాత మన బిగ్ బాస్కెట్ ఏవైతే ఎలా అయితే కనబడుతున్నాయో న్యాచురల్ ఫార్మ్స్ అనేది కూడా కనబడాలి. ఓకే కనబడాలంటే ఏం చేయాలి? ఓకే ఇదేంటి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ కదా, ఎస్ అండ్ నో. ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైనా ఒక కీవర్డ్ గూగుల్కి ఇస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్, రైట్? వాట్ ఈస్ గూగుల్ హియర్? google.com ఏంటి? సెర్చ్ ఇంజిన్. సో మీరు ఏదైనా ఒక కీవర్డ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి అడిగితే అది ఏం చేస్తుంది, ఇంటర్నెట్లో ఉన్న అన్ని సర్వర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నా ఉంటే దాన్ని ఫిల్టర్ చేసుకుంది. అయితే మనం అనుకుంటాం మనం naturalforms.com అనేది చేసాము, ఇది ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మన అప్లికేషన్ కూడా మనం కస్టమర్స్కి ఫ్రంట్ లైన్లో చూపించాలి అనుకుంటున్నాం. బట్ అది రియాక్ట్ చేస్తే అది సాధ్యపడదు అంత ఈజీగా. ఓకే అంటే బేసిక్ రియాక్ట్ చేసి అంటే సెర్చ్ ఇంజిన్ ఆపరేషన్ టెక్నిక్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా యూజ్ చేయకుండా యూజ్ చేస్తే కాదు. అయితే దీనికి రీజన్స్ మీకు తెలుసా ఎందుకు రియాక్ట్ జేఎస్ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ని డిఫాల్ట్గా సపోర్ట్ చేయట్లేదు? యూ కెన్ టాక్ విత్ మీ, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. దట్స్ వై అందుకే మనకు 1 hour సెషన్ అలా అవుతుంది. ఎనీవన్ ఇఫ్ యూ నో టెల్ మీ, బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ అడుగుతారు. బ్లైండ్గా క్లోజ్ చేసినంత మాత్రమే జాబ్స్ ఇవ్వరు. ఏంటి సింగిల్ పేజ్ అప్లికేషన్ హ్యావింగ్ ఓన్లీ index.html పేజ్ ఓన్లీ. అయితే ఓకే index.html పేజ్ ఉంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సపోర్ట్ చేయదా? సో ఇన్ ద మెటా ట్యాగ్ ఓన్లీ మనం ఏదైనా సరే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కి ఓన్లీ మెటా ట్యాగ్ యూజ్ చేసి రాస్తున్నాం. సో ఆ పేజ్ అనేది ఫస్ట్ రిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత అది ఓన్లీ HTML కంటెంట్ మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే టైం టేకెన్ ప్రాసెస్, లైక్ రెండర్ అయ్యేటప్పటికి HTML కంటెంట్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. సో అది మేబీ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఐ థింక్. ఓకే గుడ్. స్టూడెంట్స్ మీతో వాళ్ళు అర్థమైందా హరీష్ చెప్పింది? ఎస్ ఆర్ నో? ఎవ్రీవన్ షుడ్ సే. తెలియకపోతే అడగండి, చెప్తా. లేదు అందరికీ తెలుసు అంటే యూ కెన్ స్కిప్ దాట్. హౌ మెనీ ఆఫ్ యూ నో దాట్? ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే అసలు మన అప్లికేషన్లో ఏం సెర్చ్ చేస్తుంది దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? ఏం సెర్చ్ చేస్తుంది? ఒక కీవర్డ్స్ని సెర్చ్ చేస్తుంది. ఆ కీవర్డ్స్ని మీరు ఎక్కడ యాడ్ చేస్తారు మీ అప్లికేషన్లో? ఓకే సెర్చ్ ఇంజిన్కి కీవర్డ్స్ కావాలి. ఆ కీవర్డ్స్ ఎక్కడ యాడ్ చేస్తారు? మెటా ట్యాగ్. ఓకే ఇప్పుడు కూడా మనకి ఓకే రియాక్ట్ చేసే అప్లికేషన్లో కూడా మనకి index.html ఫైల్ ఉంటుంది కదా, index.html. సో నేను కూడా ఏం చేస్తాను, index.html అన్ని మెటా ట్యాగ్లో అన్ని కీవర్డ్స్ యాడ్ చేస్తాను. ఓకే సో అయిపోయిందా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్? అయిపోయినట్టేనా? అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? ఎస్ ఆర్ నో? ప్లీజ్ మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, మాట్లాడండి, పర్లేదు. మన వీడియోస్ మహా అయితే 100 మంది చూస్తారు. సార్ చెప్పండి. చెప్పండి కిషోర్. ఒకసారి రిపీట్ చేయమన్నా. సూపర్ రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ ఉంది, ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. cmd code dot. ఓకే సో ఇక్కడ index.html పేజ్ ఎక్కడ ఉంటుందో చెప్పండి ఎవరైనా. పబ్లిక్ ఫోల్డర్. ఓకే ఇక్కడ ఉంది index.html. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నారు, మెటా ట్యాగ్స్లో మనము కీవర్డ్స్ యాడ్ చేయాలి అంతేగా. ఇప్పుడు మెటా ట్యాగ్ ఉంది, యాడ్ చేద్దాం. మెటా ట్యాగ్ ఎన్ని కీవర్డ్స్ కావాలంటే అన్ని కీవర్డ్స్ యాడ్ చేద్దాం. చేయొచ్చు కదా. ఇంత చిన్న టెక్నిక్ యూజ్ చేస్తే అయిపోయేదానికి మళ్ళీ నెక్స్ట్ డేస్ అవసరమా? రైట్ మెటా ట్యాగ్స్లో దట్ ఈస్ కరెక్ట్. మెటా ట్యాగ్లో మనం కీవర్డ్స్ యాడ్ చేయాలి.
అప్పుడు సెర్చ్ ఇంజిన్ అనేది ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని చూస్తుంది, ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని సెర్చ్ ఇంజిన్ ఆటోమైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం సింపుల్గా మెటా ట్యాగ్, ఆ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది కదా రియాక్ట్ జేఎస్లో, ఇక్కడ మెటా ట్యాగ్స్ మనం ఒక న్యాచురల్ ఫామ్ సంబంధించి లేకపోతే ప్రోడక్ట్ సంబంధించి అన్ని మెటా ట్యాగ్లో యాడ్ చేస్తాం. సో అంటే నెక్స్ట్ జేఎస్ ఏమో అవసరం, ఆల్రెడీ మెటా ట్యాగ్స్లో సాల్వ్ అయిపోతే. గాట్ ఇట్? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆటోమైజేషన్కి మనకున్న రియాక్ట్లో ఒకటే ఫైల్ ఉంది ఇండెక్స్ హెచ్టిఎంఎల్, అక్కడ మనకు కావాల్సిన కీవర్డ్స్ యాడ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి కదా. మరి ఎందుకు నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవాలి? కెన్ ఎనీవన్ టెల్ మీ? మీకు తెలిస్తే ఆన్సర్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ వీ నీడ్ టు యాడ్ థింగ్స్ ఇన్ మెటా ట్యాగ్. అది కరెక్ట్గా చేయాలి డెఫినెట్గా. సో అది చేస్తే సరిపోతుందా? అది చేస్తే సరిపోయేటట్టయితే నెక్స్ట్ జేఎస్ అవసరం లేదు కదా. మరి ఎందుకు మళ్ళీ మనం నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవాలి? సో అంటే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అనేది ఇన్స్టాల్ చేయాలి సార్. లైక్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్కి అయినా సరే అది జరగాలి అని అంటే మనం థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ జేఎస్లో అయితే ఇన్బిల్ట్ దాంట్లోనే వస్తాయి ఎస్ఈఓ ఆప్టిమైజేషన్స్. ఓకే, గాట్ ఇట్. సో ఈ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్కి కాంపోనెంట్స్ వాడతాం కదా సార్, దాంట్లో కీవర్డ్స్ ఇవ్వడానికి ఉండదు, దాన్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసి వాడతాం కదా సార్ యాప్.js లో. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. యాప్.js లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ద్వారా వాడతాం కదా సార్ కాంపోనెంట్స్ని. అవును. సో ఆ కాంపోనెంట్స్లో మెటా ట్యాగ్స్ ఇంక్లూడ్ అవ్వవు కదా సార్. సో అట్లా ఏమన్నా అవుతుంది అనుకుంటున్నాను సార్ నేను. ఓకే, కాంపోనెంట్స్లో మెటా ట్యాగ్స్ యాడ్ చేయలేమా? ఓకే, అంటే అది JSX అలా ఓకే. index.html లోనే హెడర్ ట్యాగ్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, కాకపోతే ఆ కీవర్డ్స్ మొత్తం మెటా ట్యాగ్లో యాడ్ చేయొచ్చు కదా మనం. ఓకే, మీరు కొంతవరకు కరెక్ట్ డైరెక్షన్ వెళ్ళారు. అయితే దానికి ప్రాపర్ రీజన్ కావాలి నాకు. ఓకే సార్, ఐ నీడ్ టు లుక్ ఇంటూ వన్. కెన్ ఎనీవన్ ట్రై? మెటా ట్యాగ్లో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు హరీష్ అన్న సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్స్ యాడ్ చేయడానికి థర్డ్ పార్టీ యూజ్ చేస్తాం అంటున్నాం. ఎందుకు యూజ్ చేయాలి? ఆల్రెడీ మెటా ట్యాగ్స్ యాడ్ చేసాము. దేనికోసం మీరు థర్డ్ పార్టీ టూల్స్ని కానీ లైబ్రరీస్ అని యూజ్ చేస్తున్నారు? సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి. అంటే ఏం చేస్తున్నారని? Whenever the user search any keyword, that should be redirected in a browsers, and the browser should be search for the keyword which is related to the whatever the typing which we are searching on the Google itself. So it should be like అంటే మనం ఏది సెర్చ్ చేస్తున్నామో దాన్ని కంపల్సరీగా బ్రౌజర్ అర్థం చేసుకొని దా కీవర్డ్కి లింక్ అయ్యే పేజెస్ అన్ని చూసుకుంటాయి కదా సార్. సో దానికోసమని ఫస్ట్ ఏదైతే లింక్ అయి ఉందో ఆ కీవర్డ్కి అది ఒకటే రిఫ్లెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే ఓకే, అయితే రియాక్ట్ జేఎస్లో మనం చేయలేమా అంటున్నాం? రియాక్ట్ జేఎస్లో చేయొచ్చు, బట్ సో చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు, ఎక్కడ చేస్తారు? ఓకే, రియాక్ట్ జేఎస్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? రియాక్ట్ చేసుకున్న ఫస్ట్ ఇంతకుముందు ఒక ప్రాబ్లం ఉండదు, మల్టీ పేజ్ అప్లికేషన్ నుంచి మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ వచ్చాం. ఓకే, అక్కడ నుంచి మీరు ఆలోచించండి. సింపుల్, యూ విల్ అండర్స్టాండ్ సింపుల్. సో ఈ నెక్స్ట్.js is like a production ready environment like. నో, నేను చెప్పేది అంటే ఫ్రేమ్ వర్క్ అన్నీ ఉంటాయి అది కాదు. ఫండమెంటల్గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సంబంధించి నెక్స్ట్.js ఏం పవర్స్ ఇస్తుంది? టెల్ మీ. ఓకే, డోంట్ వరీ. Side rendering also. వాట్ ఈస్ దట్ రెండరింగ్? కరెక్ట్, చెప్పండి. రెండరింగ్ అంటే displaying the products itself for one of the rendering in the sense displaying in the UI part. ఓకే, రియాక్ట్ జేఎస్లో రెండరింగ్ అవ్వట్లేదా? కానీ సర్వర్ సైడ్ నుంచి చేయలేము. టెల్ మీ. కరెక్ట్, వాట్ ఇస్ దట్? అంటే సర్వర్ సైడ్ నుంచి వెళ్ళి రెండరింగ్ అనేది పాసిబిలిటీ ఉండేది కదా సార్ రియాక్ట్ లో. సో మనము నెక్స్ట్.js అనేది సర్వర్ సైడ్ ని కూడా ఇంక్లూడ్ చేస్తాం కదా. సో
అది అది మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఐ థింక్. ఓకే, రియాక్ట్ జేఎస్లో రెండరింగ్ అనేది ఎక్కడ అవుతుంది? క్లయింట్ సైడా సర్వర్ సైడా? క్లయింట్ సైడ్ అవుతుంది. అందరు చెప్పాలి. రియాక్ట్ తెలుసా తెలీదా? రియాక్ట్ జేఎస్లో రెండరింగ్ అనేది క్లయింట్ సైడ్ అవుతుందా సర్వర్ సైడ్ అవుతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండరింగ్ అంటే ఏంటి? రెండరింగ్ అంటే తెలియకపోతే అది క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ అంటే మనకేం తెలుసు? ఓకే, సో మనం ఏం చేస్తాం, సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్స్ నుంచి మన దగ్గర ఫస్ట్ మల్టీపేజ్ అప్లికేషన్స్ ఉండేవి. మనం ఏం చేస్తాం, సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ వచ్చాం. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏం చేస్తాం, మనకు ఒకటే index.html ఫైల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ వాట్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మనం కాంపోనెంట్స్ ని బిల్డ్ చేస్తాం, రైట్? ఎస్ ఆర్ నో? సో ఈ జావాస్క్రిప్ట్ లో రాసిన కోడ్ ఈ కాంపోనెంట్ గా మారి అది HTML సంబంధించిన UI గా కన్వర్ట్ అయ్యేది ఎక్కడ అవుతుంది? సర్వర్ లో అవుతుందా, క్లయింట్ సైడ్ బ్రౌజర్ లో అవుతుందా? బ్రౌజర్ లో అవుతుంది. అంటే ఏంటి, ఆల్రెడీ బ్రౌజర్ సపోజ్ ఇప్పుడు www.naturalforms.com అన్నాను. ఓకే, సపోజ్ naturalform.com. ఓకే, ఇది నేను ఎంటర్ చేయగానే ఏమవుతుంది, సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఈ సర్వర్ ఏం రిటర్న్ చేస్తుంది క్లయింట్కి? ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నా హైదరాబాద్లో మా ఇంట్లో ఉన్న కంప్యూటర్కి మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? index.html ఫైల్, దాంతోపాటు జావాస్క్రిప్ట్ బండల్, రైట్? ఎస్ నో? జావాస్క్రిప్ట్ బండల్. సో ఇక్కడ ఈ జావాస్క్రిప్ట్లో మీకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఏమి ఉండవు. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ సంబంధించిన ఇమేజెస్, URLs అవన్నీ ఉంటాయి. బట్ ఏమవుతుంది, క్లయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత, జావాస్క్రిప్ట్ బండల్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది, మన బ్రౌజరు ఆ జావాస్క్రిప్ట్ బండల్ని తీసుకొని హ్యాపీగా కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఆ జావాస్క్రిప్ట్లో రాసిన, అంటే JSX రాస్తాం కదా, JSXని మన అది ఎలా కన్వర్ట్ చేస్తుంది, UIగా కన్వర్ట్ చేస్తుంది. అంతేనా? మీరు రియాక్ట్ చేసే కాంపోనెంట్స్ ఎలా రాస్తున్నారు? ఏది రియాక్ట్ చేసే కాంపోనెంట్? ఇదేనా? ఇక్కడ సపోజ్ కాంపోనెంట్ ఉంది, ఏం రాస్తున్నారు? రిటర్న్ div, రైట్? div ఇస్ HTML. సో ఇక్కడ మీరు ఏది రాసినా అది ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే అది HTML లో కన్వర్ట్ అవుతుంది. అంటే దట్ ఈస్ UI. సో ఏమవుతుంది, క్లయింట్ సైడ్ లో రెండర్ అవుతుంది. అయితే సెర్చ్ ఇంజిన్ ఎక్కడ చెక్ చేస్తుంది? సెర్చ్ ఇంజిన్ కావాలంటే ఇక్కడ ఉండాలి. ఓకే, ఆ HTML ఫైల్స్ ఏమైనా ఉంటే, ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటే అక్కడ వెతుకుతుంది. సో ఇక్కడ రాసిన జావాస్క్రిప్ట్ బండల్లో అది మన సెర్చ్ ఇంజిన్ వెళ్ళి చూడడానికి కుదరదు. అలాగే అది ఎక్కడ రెండర్ అవుతుంది? బ్రౌజర్లో రెండర్ అవుతుంది. ఓకే, సో అందుకని ఈ సెర్చ్ ఇంజిన్ అనేది చేయడం కష్టం. అయితే ఇప్పుడు ఇలా చెప్తే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది కదా, రైట్? ఎస్ నో? రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పనా, సింపుల్గా అర్థమైపోద్ది. ఎస్ ఆర్ నో? యా, ఇది జస్ట్ అర్థం అవడం కోసం మాత్రమే చెప్తున్నా, మళ్ళీ ఆ స్టోరీని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా సపోజ్ ఒక రైట్ నౌ ఇప్పుడు బిఎం రెడ్డి నగర్లో నేను ఉన్నా. ఓకే, సో అయితే మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. సపోజ్ ఒక 100 మెంబర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, క్యాటరింగ్ ఇస్తామా? ఇస్తాను. సో క్యాటరింగ్ ఇప్పుడు మనం అందరికీ చేసేంత ఓపిక మనకు లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫుడ్ ఆర్డర్ చేస్తాం క్యాటరింగ్ వాడికి. సో ఈ ఆర్డర్ చేస్తే వాడు ఏం చేస్తాడంటే, చెప్పండి, ఆర్డర్ చేస్తే వాడు ఏం చేస్తాడు? సపోజ్ మనం జనవరి 12కి మనం సక్సెస్ సెలబ్రేషన్, మీ అందరికీ జాబ్స్ వచ్చి సక్సెస్ అయితే మనం ఒక పార్టీ చేసుకుందాం. అప్పుడు ఫుడ్ చేయడం, మనం ఒక ఫుడ్ ఆర్డర్ చేసాం అనుకోండి. ఒక కూకట్పల్లిలో ఉన్నాడు వాడు, KPHPలో తను బాగా చేస్తాడు. సో మనం వాళ్ళ ఆర్డర్ చేసాం. సో ఆర్డర్ చేస్తే చెప్పండి ఏం చేస్తాడు, ఎలా తీసుకొస్తాడు అవన్నీ? నార్మల్గా తెలుగులో సింపుల్గా ఆర్డర్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పండి. ప్యాక్ చేసి పట్టుకొని వచ్చేస్తాడు. ప్యాక్ చేసుకుని వస్తాడా అన్నీ? అంతే. ఎక్కడ ప్రిపేర్ చేస్తాడు ఫుడ్? వాళ్ళ ఇంట్లోనే చేసేస్తాడు. ఓకే, అంటే ఈ ఫుడ్ ప్రిపరేషన్ అనేది రెండరింగ్. ఓకే, దిస్ ఫుడ్ ప్రిపరేషన్ ఇస్ రెండరింగ్. సో ఇప్పుడు KPHP అనేది మనం అనుకున్నాం ఏంటి, సర్వర్ అనుకున్నామా? ఎస్ నో? వాడి ఇల్లు సర్వర్. ఓకే, అక్కడ నుంచి ఫుడ్ తెస్తాడు. ఓకే, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఓకే, కాన్సెప్ట్. ఇప్పుడు KPHP నుంచి వాడు ఏం చేస్తాడు, ఆ ఫుడ్ని
ప్రిపేర్ చేసుకొని ఎక్కడ తీసుకొస్తాడు, బియ్యం రెడ్డి. ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ వచ్చిన తర్వాత మనం హాయిగా తింటాం. సో అయితే ఇక్కడ వీడు ఒక రీసెంట్గా నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాడు ఏం చేశాడంటే, సో మనం ఇప్పుడు ఆర్డర్ చేసాం ఏంటి, రైస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 ఐటమ్స్ చెప్తున్నా. రైస్ ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కర్రీ? డిసైడ్ ఇన్ ది కమెంట్ సెక్షన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కర్రీ? క్విక్. ఏం ఫేవరెట్ లేదు, ఏదైనా తింటారా? ఓకే ఫైన్. సో ఇక అడగలేవు మళ్ళీ అన్న లెంత్ అయిపోతుంది. ఓకే, రైస్ తర్వాత ఓకే నా ఫేవరెట్ ఏం చేస్తామంటే బ్రింజాల్ గుత్తి వంకాయ కర్రీ. ఓకే, కర్రీ CURRY. సో అయితే వాడికి ఏం చెప్పాడంటే అప్పడాలు ఆర్డర్ చేసాము, తర్వాత మిర్చి బజ్జీ. సో చూడండి, మీరు జనరల్గా చెప్పండి, మీరు రైస్ బ్రింజాల్ కర్రీ వీడు మార్నింగ్ ఎప్పుడు తీసుకొస్తాడు? సపోజ్ 9 AM వాడు ప్రిపేర్ చేస్తాడు. ఓకే, మనం ఇచ్చిన ఆర్డర్ మనది 12 PM ఆఫ్టర్నూన్ అనుకుందాం. ఓకే, 3 hours ముందు వాళ్ళు చేసి ప్రిపేర్ చేసి ఆ KBHP నుంచి వాడు ట్రాఫిక్లో రావడానికి 12 PM అవుతుంది. సో ఇప్పుడు మీరు రైస్ అంటే వాడి దగ్గర ప్రిపేర్ చేసుకొని వస్తే హ్యాపీ, బ్రింజాల్ కర్రీ అక్కడే ప్రిపేర్ చేసుకొని వచ్చాడు. అయితే అప్పడాలు అండ్ మిర్చి కూడా వాడు ఒక 3-4 hours బ్యాక్ ప్రిపేర్ చేసుకొని ట్రావెల్ చేసి మీ ఇంటికి తీసుకొస్తే అవి బాగుంటాయా, చండాలంగా ఉంటాయా? వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఏంటి బాగున్నాయి కదా? అప్పడాలు ఏమైపోతాయి? అప్పడాలు కాకుండా మెత్తగా పేపర్లా తయారవుతాయి. మిర్చి బజ్జీ అయితే అసలు ఎప్పుడైనా నేను నార్మల్గా సాయంత్రం నార్మల్గా ఏంటి ప్రతిరోజు తింటున్నాను ఇంట్లోనే చెప్పకుండా. సో వెళ్ళగానే వాడు అడుగుతాం ఫస్ట్, అన్న ఏం వేడిగా ఉన్నాయంటే వాడు చేయి పెడతాడు, అది చల్లగా ఉంటుంది. అన్న పర్లేదు అన్న వేడిగా ఉంది అంటాడు. సరే అని ఇవ్వమన్న తర్వాత మనం తీసుకున్నాం అనుకో, అనవసరంగా వీడిని అడిగాను రా బాబు, మనమే చేయి పెట్టి మనం చేయి పెడితే అటు ఉండేవాడు. సో మిర్చి బజ్జీ అంటే అది వేడిగా ఉండాలి, లేదంటే అసలు తిని వేస్ట్. అప్పుడమంటే అప్పుడే వేసింది అయి ఉండాలి. సో అది ఏం చేశాడంటే, నువ్వు ఏం చెప్పానంటే వాడికి, అన్న నువ్వేమి అంటే రైస్ బ్రింజాల్ కర్రీ అయితే నువ్వు అక్కడే ప్రిపేర్ చేసుకొని రా, అప్పడాలు అండ్ మిర్చి అయితే వచ్చి మా ఇంటి దగ్గరే. ఓకే, సపోజ్ మనం ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ. ఇది ఏమంటే మనం ఈ రైస్ అండ్ బ్రింజాల్ వాడు ఎక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు? కూకట్పల్లిలో ప్రిపేర్ చేస్తున్నాడు. ఓకే, సో అయితే అప్పడాలు మిర్చి బజ్జీ నేను ఏం చేస్తున్నా, కూకట్పల్లిలో నువ్వు ప్రిపేర్ చేయొద్దు. ఓకే, కూకట్పల్లిలో మీరు ప్రిపేర్ చేయొద్దు. మీరు వచ్చేసి క్లయింట్ సైడ్ వచ్చేసి దానికి సంబంధించిన రా మెటీరియల్ తీసుకొని వచ్చి మీరు ఏం చేయండి, ఓకే, ఎక్కడైతే ఫంక్షన్ ఉందో అక్కడే ఫంక్షన్ 12 PM కంటే మీరు 11:40కి నీట్గా అప్పడాలు మిర్చిలు వేయండి. ఓకే, ఇది బెటరా లేకపోతే అన్ని సర్వర్ దగ్గర కుకుట్పల్లిలో ప్రిపేర్ చేసుకొని రావడం బెటరా? చెప్పండి, మాట్లాడండి, పర్లేదు, ఫ్రెండ్లీగా ఉండండి. నేనేమన్నా అసలు తప్పులు చెప్పినా నేనేమన్నా, మీరు ఆన్సర్ చెప్పాను నేనేమన్నా. ఓకే, ఇదే బెటర్. ఓకే, సైలెంట్గా ఉండడం బెటర్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ రైస్ ఐటమ్స్ వాట్ ఎవర్ ద ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అప్పుడు రా మెటీరియల్ ఉంటుంది కదా. రైస్ అంటే సపోజ్ బ్రింజాల్ కర్రీ ఉంది, దాంట్లో వంకాయలు మసాలా అవన్నీ వేయాలి, అవన్నీ రా. సో రెండరింగ్ అంటే అవన్నీ యూజ్ చేసి ప్రాపర్గా కర్రీ చేసేసారు. ఓకే, సో అయితే ఇప్పుడు ఏంటి ఇక్కడ క్లయింట్ అండ్ సర్వర్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, అయితే ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఉంటారు రైట్. సో వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు రైడ్స్ చేస్తుంటారు, ఈ కల్తీ ఎవరైనా చేస్తారా అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్ చేయాలి. అయితే ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ అప్పడంలో వాడిని మిర్చి బజ్జీలో వాడు కల్తీ చేశాడా లేదా అనేది కనిపెట్టడం సాధ్యమా వాడికి? వాడు ఎక్కడ ఉన్నాడంటే ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఓఆర్ఆర్ మీద ఉన్నాడు. ఓకే, ఈ ఫుడ్ అంతా ఓఆర్ఆర్ మీద వస్తుంది. కూకట్పల్లి నుంచి సపోజ్ కూకట్పల్లి గచ్చిబౌలి అనుకోండి, అక్కడ నుంచి ఓఆర్ఆర్ మీద వస్తుంది. ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ ఏమంటారు ఏదో ఒక ఆఫీసర్ అక్కడ ఓఆర్ఆర్ మీద వెయిట్ చేస్తాడు. వెయిటింగ్. సో ఇక్కడ వెయిట్ చేస్తుంటే వాడు పొరపాటున బ్రింజాల్ కర్రీ చండాలంగా చేసినా లేకపోతే రైస్ చండాలంగా చేసినా వాడు ఐడెంటిఫై చేయగలుగుతాడు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ రెండర్ అయిపోయింది, టేస్ట్ చేసి చూస్తాడు. దట్స్ వై తెలుస్తుంది వాడు ఇది రాంగ్, వీడు ఫుడ్ కల్తీ చేశాడు అని చెప్పి. సో ఇక అప్పడాలు అనుకోండి, వాడు ఏమంటాడు అప్పడాలు వేసిన తర్వాత కానీ వాడు అంటే మళ్ళీ కుళ్ళిపోతే అది డిఫరెంట్ సిచ్యువేషన్. నార్మల్గా ఏంటంటే మిర్చి బజ్జీ పిండి ఉంది. ఓకే,
సో ఆ టేస్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి వాడికి ఇక్కడ సాధ్యం కాదు, రైట్? అసలు సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ సెర్చ్ ఇంజిన్ ఉంది సర్వర్, ఇక్కడ ఏంటంటే మధ్యలో సెర్చ్ ఇంజిన్ ఉంది, సెర్చ్ ఇంజిన్ ఉంది. సో ఈ సెర్చ్ ఇంజిన్కి ఏంటంటే ఆల్రెడీ సర్వర్ దగ్గర నుంచి వస్తున్న ఆల్రెడీ అంటే నెట్వర్క్లో ఉన్నవి, ఇంటర్నెట్లో ఉన్నది అనుకోండి, వాడు వెళ్తాడు ఆ HTML పేజ్లో కంటెంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయా, ఆ కీవర్డ్స్ ఉన్నాయా వెతుకుతాడు, చెక్ చేస్తాడు, అదేమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తాడు. కానీ ఈ అప్పడాలు ఈ మిర్చి బజ్జీ ఎక్కడికి వచ్చిన తర్వాత రెడీ అవుతున్నాయి, క్లయింట్ దగ్గరకు వచ్చాక రెడీ అవుతున్నాయి. సో అంటే ఇంటికి వచ్చిన తర్వాత, సో వీడు ఈ సెర్చ్ ఇంజిన్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇంటికి వచ్చి అప్పడాలు బాగున్నాయా, మిర్చి బజ్జీ బాగుందని చెక్ చేసే టైం వాడికి ఉండదు. ఓకే, అండర్స్టూడ్ ఆర్ నాట్? సో ఇక్కడ ఏంటి, మనకి ఏదైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, సర్వర్ దగ్గర నుంచి ప్రోడక్ట్, ఎంత ప్రోడక్ట్ డీటెయిల్స్ కదా మరి సెర్చ్ ఇంజిన్లో చూడాలి. యాపిల్స్ అంటే మనం వీడు ప్రిపేర్ చేసిన యాపిల్స్ ఉన్నాయా లేదా, ఐస్ క్రీమ్స్ ఉన్నాయా లేదా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ వాడు ప్రిపేర్ చేస్తే కుదరదు కదా. సో నేను చెప్పిన చెత్త స్టోరీ అర్థమైందా, మీనింగ్ఫుల్గా ఉందా లేదంటే అన్న ఇంతకుముందు ఉన్న కనీసం 10% అర్థమైంది. నువ్వు చెప్పిన తొక్కల స్టార్ విన్న తర్వాత ఉన్న సబ్జెక్ట్ ఊడిపోయింది అంటే నేను ఏం చేయాలి? సో నాట్ ఓన్లీ అండర్స్టాండ్ నాట్ వాట్ ఈస్ సెర్చ్ ఇంజిన్ ఆటోమైజేషన్. సో సర్వర్కి క్లయింట్ మిషన్కి రాకముందే ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న సర్వర్ అంటే అది ఎప్పుడైతే రీచ్ అవుతుందో అక్కడ ఉంటే సెర్చ్ ఇంజిన్కి ఓకే అవైలబుల్గా ఉంటుంది, అక్కడే చెక్ చేస్తుంది కీవర్డ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. సో ఇప్పుడు మనం ఏంటి రియాక్ట్ జేఎస్లో ఏం చేస్తున్నాం, రియాక్ట్ జేఎస్లో కంప్లీట్గా వాడేంటంటే నేను ఆర్డర్ చేసా, వాడేమంటే అన్న మా దగ్గర అసలు మాకు ప్రిపేర్ చేయడానికి ఏమీ లేదు, నేను ఏం చేస్తానంటే రైస్ కూడా మీ ఇంటికి వచ్చి వండుతా, బ్రింజాల్ కర్రీ కూడా మీ ఇంటికి వచ్చి వండుతాను అని చెప్తున్నాను. ఓకే, రైస్ అండ్ బ్రింజాల్ కర్రీ అన్నిటినీ ఇక్కడే ప్రిపేర్ చేస్తే దాన్ని ఏమంటామంటే రియాక్ట్ చేసే పని ఇలా ఉంది. రియాక్ట్ చేసి ఏం చేస్తాడు, నాకు అవన్నీ సంబంధం లేదు, నేను రా మెటీరియల్ ఎవ్రీథింగ్ మీ ఇంటికి తీసుకొస్తా, నేను అక్కడే కంప్లీట్గా వంట చేసి పెడతాను, దిస్ ఈజ్ రియాక్ట్. ఓకే, అదే నెక్స్ట్ డేస్ ఏం చేస్తుందంటే ఓకే డోంట్ వరీ ఓకే, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు, ఓకే నేనేం చేస్తాను, ఏవైతే పాడవో ఆ ప్రోడక్ట్స్ నేను ఇంటి దగ్గర వండేసుకొని వచ్చేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఏవైతే అప్పుడే వండి మనకు వడ్డిస్తే బాగుంటాయో వాటిని మీ ఇంటి దగ్గరకు వచ్చి వండేస్తాం. సో దిస్ ఈస్ ద జస్ట్ ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ రియాక్ట్ అండ్ నెక్స్ట్ జేఎస్. ఓకే, నౌ టెల్ మీ రియల్గా అర్థమైందా లేదంటే, ఎందుకంటే నేను మళ్ళీ ఈ క్వశ్చన్ ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత మళ్ళీ అడుగుతా, అప్పుడు మళ్ళీ అన్న నెక్స్ట్ జేఎస్ అన్న సర్వర్ సైట్ అంటారు ఇద్దా అదా అంటే నేను అప్పుడు ఏం చేస్తానంటే మిమ్మల్ని అందరినీ నేనే డబ్బులు పెట్టి అక్షయసేని ఏమంటాం నమస్తే డైలో లైసెన్స్ తీసుకొని మీకు ఇవ్వడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ వాట్స్ అండ్ సో మనకేం కావాలి, మనకి ఈ కామర్స్ అప్లికేషన్ కావాలి. ఈ కామర్స్ అప్లికేషన్ అంటే ఏంటి, మనకు మెయిన్గా అసలు బిజినెస్ అయ్యేదే ఇక్కడ మనం గూగుల్లో కొడితే వాళ్ళు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, ఇప్పుడు అసలు నేను ఈరోజు మార్నింగ్ చూసా ఈ కంట్రీ డిలైట్ యాప్. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఎవరు చేశారు యాడ్, ఈరోజు చూసారు ఎవరైనా ఈరోజు యాడ్స్? మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, ఏ సినిమాలో ఉన్న సీన్ని రీక్రియేట్ చేశారు, ఏ సినిమాలో అది తెలీదా మీకు? సో మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఒక ప్రోడక్ట్కి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎంత ఇంపార్టెంట్. అసలు యాడ్స్ చూడలేదమ్మా, అందుకంటే మీరు చదువుకుంటూ ఉన్నారు పిల్లలు అందరు వాడా రాంగ్ ఆన్సర్. ఓకే, మీకు తెలీదా ఈ విషయం? సో మీకు నెక్స్ట్ డేస్ తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఆ సీన్ ఏ సినిమాలో రిఫరెన్స్ తెలియకపోతే ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్. అసలు ఆ వీడియో చూడలేదన్న, ఓకే చూసిన వాళ్ళు చెప్పండి. అదే చిరంజీవి గారు ఉంటారు, చిరంజీవి గారికి ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ ఇలా బయటకు వచ్చేసి మాట్లాడుతుంటుంది చిరంజీవి గారితో. వాల్తేరు వీరయ్యలో కూడా రిఫరెన్స్ ఉంది, కానీ వాల్తేరు వీరయ్య కూడా రిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది బ్యాక్గ్రౌండ్ హరీష్ చెప్పాడు. ఏం సినిమా అది? అన్నయ్య సినిమా. ఓకే,
సూపర్ ఉంటుంది. నేను కరెక్ట్ అన్నయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు 9th క్లాస్ అయిపోయి 10th క్లాస్, ఐ థింక్ 10th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది అనుకుంటా అన్నయ్య. కాదు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ బీచ్ పల్లి నుంచి పెద్దరికి గోవా దూకి అన్నయ్య సినిమా చూడడానికి వెళ్ళారు. ఓకే ఫైన్, దట్స్ ఆల్. సో సెర్చ్ ఇంజిన్ ఆపరేషన్కి ఏం ఇంపార్టెంట్ అంటే మనకి సర్వర్ నుంచి వచ్చేటప్పుడే కంటెంట్ ఉండాలి. అయితే మీరు అనొచ్చు, ఓకే మీరు ఎప్పుడైనా సరే రియాక్ట్ అప్లికేషన్ని రన్ చేసి చూడండి, మీకు హోమ్ పేజ్లో మనకు తెలుసు కదా వ్యూ సోర్స్, ఇన్స్పెక్ట్కి వ్యూ పేజ్ సోర్స్ ఉంటుంది కదా, రైట్? ఈ పేజ్ సోర్స్లో ఏముంటుంది? ఏమీ ఉండదు రియాక్ట్లో. సింపుల్. ఓకే, రియాక్ట్లో ఇది నెక్స్ట్ జేస్కి కొంత ఆల్రెడీ కంటెంట్ యాడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్. సో ఈరోజు మొత్తం 1 hour కాస్త వాట్ ఈస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం మనం నేర్చుకున్నాము. సో బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇక్కడ ఏంటంటే సెర్చ్ నెక్స్ట్ జేస్ ఏం చేస్తుందంటే, మీరు సర్వర్లో కనుక మీరు వంట చేసుకోవాలనుకుంటే దాన్ని ఏమంటామంటే సర్వర్ సైడ్ రెండరింగ్ అంటారు. అదే క్లయింట్ సైడ్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు వంట చేసుకోవాలంటే దాన్ని ఏమంటాం క్లయింట్ సైడ్ రెండరింగ్. అంటే మళ్ళీ కంప్లీట్గా సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే కూడా ప్రాబ్లం కదా, కొన్ని క్లయింట్ సైడ్లో అవసరం, కొన్ని సర్వర్ సైడ్లో అవసరం. సో దట్ Next.js is providing, they came up with the beautiful concept called server side rendering. Already React is supporting client side rendering. So just give a big round of applause to Next.js team, Vercel team, because that's a beautiful idea, I'm telling you. సో React.js ని యాక్చువల్గా JavaScript ని తయారు చేసిన వాళ్ళకంటే కూడా React.js ని తయారు చేసిన వాడు ఎక్కువ సంపాదించాడు. ఓకే, ఇప్పుడు React.js లైబ్రరీని ఓపెన్ సోర్స్ చేసిన దానికంటే కూడా ఈ Next.js వాడు ఈ చిన్న లాజిక్ని పట్టుకొని వాడు ఇప్పుడు ఎంత పెద్ద బిజినెస్ అంటే వర్సల్. అది జస్ట్ React.jsలో ఉన్న ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాడు, దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాడు, దెన్ ఇట్స్ అ బిగ్ కంపెనీ నౌ. సో రియాక్ట్ టీమే చెప్తుంది ఏంటి, మీరు React.js అప్లికేషన్స్ని డైరెక్ట్గా చేయడం మానేసి ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేయండి. దానిలో మోస్ట్ పాపులర్ ఫ్రేమ్వర్క్, మోస్ట్ సజెస్టబుల్ ఫ్రేమ్వర్క్ ఇస్ అ Next.js అనే లెవెల్. సో మీరు కూడా చేయాల్సిందంటే అమెజాన్ క్లోన్ చేయడం ఏదో చేయడం కాదు. ఓకే, మీరు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్కి మీకున్న నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, అవైలబుల్గా ఉన్న టెక్నాలజీ యూజ్ చేసి మీరు సొల్యూషన్ తీసుకొస్తే దట్ విల్ బి ద ఇన్నోవేషన్ ప్రాజెక్ట్. మీకు స్టార్టప్ అవుతుంది. అలా చేస్తే అట్లీస్ట్ మీరు ఆ ప్రయత్నం చేసినందుకు మీకు నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు ఇండస్ట్రీలో ప్రయారిటీ ఉంటుంది. ఓకే, అమెజాన్ క్లోన్ ఇప్పుడు నేను చెప్పేది అర్థమైంది కదా. అమెజాన్ క్లోన్ అంటే నేను జస్ట్ అమెజాన్ క్లోన్ కాదు, మీరు ఓన్గా మీరు ప్రాజెక్ట్ చేయాలి. ఈ అమెజాన్ నేను చెప్పింది చేస్తే మీకు జాబులు రావు. నేను చెప్పింది రెఫరెన్స్గా తీసుకొని మీరు ఓన్గా ఒక ప్రాజెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో ఓకే మై గాడ్, ఇంకో 6 minutes టైం ఉంది, ఒక్క నిమిషం ఇంకా కొన్ని విషయాలు కవర్ చేసేద్దాం, మళ్ళీ కుదరదు. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్? BNIT టు KPHP. సో ఎప్పుడైనా BNIT సైడ్ వస్తే నాకు ఓకే SIIT ఉంది కదా, SIIT. ఓకే, BNITలో అక్కడ స్టూడెంట్స్కి అప్పుడప్పుడు మీట్ అవుతుంటా. మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని మీట్ అవుతాం. సో ఫస్ట్ థింగ్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. తర్వాత ఏంటంటే మనకు రియాక్ట్లో రౌటింగ్ కోసం ప్రతి చిన్నదానికి మనం మళ్ళీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, ఎందుకంటే అది జస్ట్ లైబ్రరీ కదా. సో మనకు Next.js ఏంటంటే ఇట్స్ అ ఫ్రేమ్వర్క్. ఓకే, ఫ్రేమ్వర్క్. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, రౌటింగ్ ఇంకా చిన్న అన్నిటినీ ఇన్బిల్డ్గా ఇచ్చేస్తుంది. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కోడ్ స్ప్లిట్టింగ్ ఉంటుంది. ఓకే, కోడ్ని ఎందుకు స్ప్లిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ కూడా ఏంటి, మనం ఒకేసారి ఒకే బండిల్ ఉందనుకోండి, JavaScript బండిలో ఒకవేళ మనం ఒకవేళ 1000 కాంపోనెంట్స్ పెట్టామనుకోండి, అప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. కాబట్టి మనకి ఈ బండిల్ని కూడా అదేం చేస్తుంది, స్ప్లిట్ చేసి చేయొచ్చు. దట్ ఇస్ అ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసే టెక్నిక్స్. సో అవన్నీ మనం ఎక్స్ట్రా కష్టపడకుండా Next.js మనకు ఇక్కడే ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే ఈ Next.js ఈ JavaScript మాస్టరీ ఉందా, ఈ వీడియో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 10 minutesలో React.js నుంచి Next.jsకి వెళ్ళడానికి కావాల్సిన రీజన్స్ అన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ విని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని నాకేం చేయాలి, ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. అలాగే ఎందుకంటే కమెంట్ సెక్షన్లో యాడ్ చేస్తే మిగతా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. అసలు మిగతా స్టూడెంట్స్ గురించి పక్కన పెట్టండి, మీకు ఫస్ట్ హెల్ప్ అవని చేసే ప్రాక్టీస్ అవుతుంది. సో
కుదిరితే svgi.narain@gmail.comకి ఫార్వర్డ్ చేయండి. సో ఈ SEO అనే సర్వర్ సైడ్ రెండింగ్ అనే ఒక్క రీజన్ చాలు మనం నెక్స్ట్ డేస్ నేర్చుకోవడానికి. కాకపోతే అలాంటివి ఇంకా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి, అవేంటో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. సీ యూ అగైన్ టుమారో. బై బాయ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే ఈమెయిల్కి పంపించి నేను ఆన్సర్ చేస్తాను.